నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి స్నాక్స్ రెసిపీ తయారు చేసి చూపించేస్తున్నాను. ఇంట్లో ఒక బ్రెడ్ స్లైస్ ప్యాకెట్ ఉంటే చాలు. అలాగే 2 పొటాటోస్ ఉంటే చాలు. ఫ్యామిలీ మొత్తానికి సరిపడా మంచి క్రిస్పీగా, టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్‌కి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు ఎంత బాగుంటాయంటే మాటల్లో చెప్పలేం. ఒక్కటి తినడం స్టార్ట్ చేశారంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. తొందరగా కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసినోళ్ళైతే ఒక చిన్న లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఇక్కడ నేను 2 ఉడికించిన బంగాళాదుంపలనైతే తీసుకున్నాను. బంగాళాదుంపలనేది కరెక్ట్‌గా ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడికించేసుకున్నారంటే జిగురుతనం వచ్చేస్తుంది. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉడికించిన బంగాళదుంపల్ని ఒక బౌల్‌లో వేసేసి మెత్తగా స్మాష్ చేసేయాలి. వీలైతే స్మాషర్ కట్టర్ ఉంటుంది కదా! దాంతో అయినా చేసేయండి. లేదా ఇలా చేత్తో శుభ్రంగా అయితే నలిపేయండి. బాగా నలిగిపోతుంది. చూడండి, పొటాటో అనేది ఉడికిన తర్వాత పీల్ మొత్తం తీసేసి అలా ఉంచేయాలి. బాగా చల్లారిన తర్వాతే ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. అప్పుడు మనకి జిగురుతనం అనేది రాదు. ఇలా బాగా స్మాష్ చేసిన తర్వాత చూపించిన ఉల్లిపాయల్ని ఈ బంగాళాదుంపలోనే వేసేయాలి. అందులో కొద్దిగా ఫ్లేవర్, టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే టేస్ట్‌కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మీరు తీసుకున్న పొటాటోస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది వేసుకోండి. నెక్స్ట్ అందులోకి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేశాను. అలాగే పావు టీ స్పూను చాట్ మసాలా, అలాగే పావు టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్, ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ వేశాను. ఇంతే వేసుకోవాలని లేదు. మీరు తగినంత అయితే వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇక్కడైతే నేను మసాలా పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేస్తున్నాను. పొటాటోస్ బాగా చల్లారడం వల్ల చేతికి అసలు తేమ అనేది అంటుకోదు, జిగురుతనం. ఇలా కలుపుతూ ఉంటేనే బాగా ముద్దలాగా తయారవుతుంది. సెపరేట్ అయినట్టు ఉంటుంది. స్టిక్కీగా అసలే అంటుకోదు. ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను. ఎక్కువ పొటాటోస్ అనేది గడ్డలు లేకుండా వీలైనంత మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చుట్టేసుకుంటున్నాను. మీకు నచ్చిన సైజులో అయితే చుట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా డిఫరెంట్‌గా మంచి టేస్టీగా తినాలంటే ఈ రెసిపీ తయారు చేసుకోండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీ ఫ్యామిలీ తర్వాత ఈ రెసిపీకి ఫ్యాన్ అయిపోతారు. బాల్స్ చుట్టేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ అయితే తయారు చేసుకుందాం. ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకొని 4 స్లైసెస్ బ్రెడ్ అయితే తీసుకొని 4 భాగాలుగా అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసిన ఈ బ్రెడ్‌ని మొత్తము మిక్సీ జార్‌లో అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న 2 బంగాళాదుంపలకి ఈ బ్రెడ్ క్రమ్స్ అయితే సరిపోయిందండి. ఇంకా కొద్దిగా మిగిలింది నాకైతే. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకో ఒక 5-6 స్లైసెస్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. ఈ బ్రెడ్‌కి చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ అయితే తీసేస్తున్నానండి. కట్ చేసిన ఈ బ్రౌన్ పార్ట్ మొత్తము మనం ఇంతకుముందు మిక్సీ జార్‌లో బ్రెడ్‌ని అయితే వేసుకున్నాం కదా! అందులో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు బ్రెడ్ క్రమ్స్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే నేను చుట్టూ అంచులు మొత్తం అయితే కట్ చేశాను. ఇదే విధంగా బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. మనం పొటాటో బాల్స్ ఎన్నైతే తయారు చేసుకున్నామో ఒక్కొక్క బాల్ చొప్పున ఒక్కొక్క బ్రెడ్ స్లైస్‌నైతే ఈ విధంగా బ్రౌన్ పార్ట్ తీసేసి కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. కట్ చేసిన ఈ బ్రౌన్ పార్ట్ మొత్తం మిక్సీ జార్‌లో వేసేసి బ్రెడ్ క్రమ్స్ పౌడర్ అయితే తయారు చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే తయారైంది. బయట కొనాల్సిన అవసరమేం లేదండి. ఒక 2, 3 స్లైసెస్ ఏసి అలా మిక్సీ పట్టేసామంటే మనకి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఒక ప్లేట్‌లో నీళ్ళైతే వేసుకున్నాను ఒక గ్లాస్ వరకు. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్‌ని తీసేసి అటు ఇటు డిప్ చేసి తీసేయడమే. వెంటనే తీసేయాలి. ఎక్కువ సేపు పెట్టాల్సిన అవసరం లేదు. అలా డిప్ చేసిన వెంటనే ఈ విధంగా అరిచేతిలో పెట్టుకొని బాగా నీళ్ళన్నీ వత్తేసేయాలి. ఇలా వత్తేసిన వెంటనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొటాటో బాల్‌నైతే మిడిల్‌లో పెట్టేసి ఇలా క్లోజ్ చేసేయాలి. మీరు పెట్టుకున్న స్టఫింగ్ అనేది పొటాటో ఎక్కడే కానీ కనిపించకూడదు. అలా కనిపించిందంటే ఆయిల్‌లో వేసినప్పుడు అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల అంత పర్ఫెక్ట్‌గా కూడా రావు. కాబట్టి మనం పెట్టిన స్టఫింగ్ పొటాటో అయితే ఎక్కడ కనిపించకుండా ఈ విధంగా అయితే చుట్టుకోవాలి. బ్రెడ్ బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి మనం బాల్స్ చుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా చుట్టేయొచ్చు. ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా ఈజీగా తయారు చేస్తారు. బాల్స్ లాగా చుట్టేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్‌లో అటు ఇటు అద్దేయడమే. ఈ విధంగా అయితే అవుతుంది. ప్లేట్‌లో పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా ఎన్నుంటే అన్నీ ఇదే విధంగా అయితే తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను ఒకటి తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకొని ప్లేట్‌లో పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు ప్లేట్‌లో నీళ్ళల్లో ఈ విధంగా
చిరిగిపోయాయనుకోండి బ్రెడ్స్, అలా అయినా పెట్టేసి ఒత్తేసి మిడిల్‌లో పొటాటోని పెట్టేసి క్లోజ్ చేసేసి ఈ విధంగా బాల్స్ లాగా చుట్టుకోవాలి. బ్రెడ్ స్లైస్ అనేది చిరిగిపోయింది అని కంగారు పడాల్సిన అవసరం లేదు. చూడండి ఈ విధంగా బ్రెడ్ అనేది నాని ఉంటుంది కదా! కొంచెం కొంచెం బ్రెడ్ తీసుకొని పొటాటో స్టఫింగ్ కనిపించకుండా ఈ విధంగా క్లోజ్ చేసేయొచ్చు. చిరిగిపోయిందే అని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కంగారు వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే ట్రై చేయండి. చూడండి ఎక్స్‌ట్రా పార్ట్ దగ్గర కొంచెం కొంచెం తీసి ఈ విధంగా పొటాటో కనిపించే దగ్గర పెట్టేసి బాల్స్ లాగా చుట్టేసి బ్రెడ్ క్రమ్స్ పౌడర్‌లో అద్దేయండి. అంతే అండి. నేనిక్కడైతే కొద్దిగా తయారు చేసుకున్నాను. ఇవి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నార్మల్ హీట్‌లో ఉండాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే వేడైంది. ఒకటి తర్వాత ఒకటి ఈ పొటాటో బ్రెడ్ క్రమ్స్ బాల్‌నైతే వేస్తున్నాను. ఈ రెసిపీ నేను కొత్తగా ట్రై చేశానండి. ఒకసారి టేస్ట్ చేసిన తర్వాతే వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. వీలైతే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు కంపల్సరీగా నచ్చుతుంది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ బాల్స్ వేసిన వెంటనే కదపకూడదు. ఇవి గోల్డెన్ కలర్‌లో వస్తాయి. ఆ టైంలో జాగ్రత్తగా గరిటె పెట్టుకొని ఈ విధంగా కదపాలి. మనము బ్రెడ్‌తో చేస్తున్నాం కాబట్టి కొంచెమన్నా అడుగంటుతాయి. అవి మాడిపోకుండా, చెదిరిపోకుండా జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా అయితే అలా కదపాలనమాట. కదిపామంటే అవి శుభ్రంగా వచ్చేస్తాయి. ఫోర్స్‌గా గరిటె పెట్టి తిప్పామనుకోండి, అవి లోపల పెట్టిన బంగాళదుంప స్టఫింగ్ అయితే బయటకొచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా అనేది గరిటెతో అనేది కదపాలి. ఇక్కడైతే నేను కదిపానండి వీటిలన్నిటిని. ఇంకో వైపుకైతే తిప్పుకుంటున్నాను. ఇంకో వైపుకి తిప్పుకున్నప్పుడు కూడా పైన బ్రెడ్ అనేది పచ్చిగానే ఉంటుంది కదా! తర్వాత కూడా కొంచెం అంటుకుంటుంది. తర్వాత కూడా సేమ్ ఇదే విధంగా అయితే మనము జాగ్రత్తగా తీయాల్సుంటుంది. ఈ విధంగా 2 వైపులా మనము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అసలు క్రిస్పీగా మంచి రంగులో ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయరు అంత బాగుంటాయి. మీకు ఈ వీడియో చూస్తుంటే ప్రాసెస్ ఎక్కువ ఉండొచ్చునేమో అనేసైతే మీకు అనిపించొచ్చు. ప్రాసెస్ ఎక్కువేమి ఉండదండి. చాలా సింపుల్. బంగాళాదుంపను ఉడికించిన తర్వాత ఒక 15-20 మినిట్స్‌లో తయారు చేసుకోవచ్చు. అంత ఈజీ. ఇక్కడైతే నేను రెండో వైపు కూడా తిప్పుకున్నానండి. రెండో వైపులా తిప్పుకున్న తర్వాత మంచి రంగులో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి రెండో వైపు కూడా నేను టర్న్ చేశాను కదా! రెండో వైపు కూడా కొంచెం పచ్చదనం అనేది ఉంటుంది కాబట్టి అంటుకుంటాయి. తర్వాత అంటుకోవు. ఒకసారి ఇంకా తీసేసిన తర్వాత ఇంక తర్వాతైతే అంటుకోవు. చాలా జాగ్రత్తగా అయితే అటు ఇటు రెండు వైపులా కదుపుకుంటూ ఫ్రై చేసుకొని తీసేయడమే. ఇక్కడైతే రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్‌లో వచ్చాయి కదా! ఈ టైంలోనే తీసేయాలి. ఇంకెక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు. ఇదే విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న బాల్స్‌ని మొత్తం వేసేసి డీప్ ఫ్రై చేసుకోండి. అంతే అండి. ఇక్కడ నేను ఒక వాయే వేశానులెండి. మిగిలిన ఉండల్ని పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వేడి వేడిగా వేస్తాను. ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ అయితే చేశాను నేను. అందుకనేసి అయితే ఒక వాయి వరకు వేశాను. మిగిలినవి ఈవినింగ్ తయారు చేసుకుంటాను. అంతే అండి. క్రిస్పీగా, స్పైసీగా, టేస్టీగా ఉండే పొటాటో స్టఫింగ్‌తో బ్రెడ్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఆ రోజు మధ్యాహ్నం అయితే తయారు చేశాను. ఇవి ఈవినింగ్ వరకు కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా అయితే భలేగా ఉన్నాయి. వీటిలోకి టొమాటో కెచప్, సాస్ కానీ ఏదైనా డిప్ చేసుకొని తిన్నా బావుంటుంది. లేదా అలానే కూడా తిన్నా కూడా సూపర్‌గా ఉన్నాయి. నేనైతే అలానే తిన్నాను. మా పిల్లలకైతే ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్‌కి మనము చాక్లేట్ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటాం కదా! అది ఒక బౌల్‌లో వేసేసి ఇచ్చేసాను. వాళ్ళు చాక్లేట్ క్రీమ్‌ని డిప్ చేసుకొని తింటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే కొంతమంది స్పైసీ, స్వీట్ 2 ఇష్టపడతారు గదా! ఒకేసారి. అలాంటి వాళ్ళకి సూపర్‌గా నచ్చుతుంది. స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే అలా అయినా తినేయండి. చాక్లేట్ క్రీము, సాసులు కూడా ఏం అవసరం లేదు. ముందు ట్రై చేసినప్పుడు ఇదే విధంగా చాక్లేట్ క్రీమ్‌తో మా పిల్లలకైతే ఇచ్చాను. అందుకే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే ఇలా చాక్లేట్ క్రీమ్‌తో సర్వ్ చేసి ఇవ్వండి. ప్లేట్ ఖాళీ చేస్తారు. అంతే అండి. టేస్టీ స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసిన అందరికి చాలా థాంక్ యూ అండి. బాయ్.